హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవి ఫ్యాషన్ వరల్డ్. ఈ వీడియోలో ఫ్రాక్ పైన కోట్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ముందుగా ఇది లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ వాష్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్నది మనం కట్ చేస్తున్నాం కదా, ఎవరు కట్ చేస్తే వారి వైపు ఫోల్డింగ్ ఉన్నది వేసేసుకోవాలి. ఈ విధంగా కింద నీట్గా ఎడ్జెస్ కరెక్ట్గా కట్ చేసుకొని కింది వైపుకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్ చేసుకోవడానికి. ఒకవేళ మీకు కరెక్ట్ లెంత్ సరిపోతుంది, తర్వాత విప్పుకోవడానికి అవసరం లేదనుకుంటే కొలత కరెక్ట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది తర్వాత విప్పుకోవడానికి కోసమని నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. 2 ఇంచెస్ మన క్లాత్ మొత్తమే మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచెస్ పై నుండి కోట్ లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసము ఇది చిన్నపిల్లల సైజు కాబట్టి నేను 2.5 మార్కింగ్ పెట్టేసుకున్నా. తర్వాత 1/2 ఇంచ్ నెక్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేసుకోవాలి క్రాస్గా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ షోల్డర్ డౌన్ నుండి కింది వరకు ఆర్మ్ హైట్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. 4.5 మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 4.5 పైన మనకి చెస్ట్ కొలత వస్తుంది. చెస్ట్ కొలత వచ్చేసి 23 ఇంచెస్. దానికి 2 యాడ్ చేసుకోవాలి. 2 యాడ్ చేసుకుంటే మనకి 6.5 వస్తుంది. బై 4 చేస్తే సో కోట్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. అంటే 7 ఇంచెస్ చెస్ట్ కొలత. 7 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. సేమ్ కింద నడుము కూడా అదే విధంగా సేమ్ కొలత కింది వరకు డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్లో మనం చిన్నగా ఎల్ షేప్ వస్తుంది కదా, ఆ మిడిల్లో రౌండ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఒరిజినల్ రౌండ్ వచ్చేసి 11 ఇంచెస్. మనం ఇలా ఈ విధంగా కొలుసుకుంటే 5.5 వచ్చింది. అండ్ 5.5 హాఫ్ అన్నట్టు ఫుల్ అనేది మనకి 11 ఇంచెస్ కాబట్టి ఓకే, కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపై నుండి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి బ్యాక్ పార్ట్. అలాగే ఇప్పుడు బ్యాక్ని ఉపయోగించి ఫ్రంట్ తీసుకోవాలి. ఫ్రంట్ అనేది మనకి ఓపెన్ వస్తుంది కాబట్టి ఓపెన్ ఉన్న సైడు ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మిగతా క్లాత్ ఉంది కదా దానిపైన పెట్టేసుకొని సేమ్ మన బ్యాక్ ఏ విధంగా ఉందో సేమ్ దానిలాగానే చుట్టూరుగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా చుట్టూరుగా ఎక్స్ట్రా లేకుండా బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అదే విధంగా ఫ్రంట్ కూడా కట్ చేసుకోవాలి. సైడ్స్కి కూడా సేమ్ బ్యాక్ లాగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ముందు ఆర్మ్ది రౌండ్ పెట్టుకున్నాం కదా 7 ఇంచెస్, అక్కడ ఉన్న ప్లస్ కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అవి రెండింటికి ఖర్చు పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కదా, దానికి మనం నెక్ ఓపెన్గా ఉండడం కోసము ముందు బ్యాక్ సైడ్ మార్కింగ్ 2.5 తీసుకున్నాం కదా నెక్ కోసం. సో ఫ్రంట్ కూడా 2.5 తీసుకొని పైనుండి షోల్డర్ నుండి కింది వైపుకు సేమ్ 2.5 వచ్చే వరకు మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా షోల్డర్ దాకా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ భాగము. అలాగే బ్యాక్ సైడు మనకి ఇది హై నెక్ లాగా ఉండాలి కాబట్టి ఓన్లీ 1/2 ఇంచ్ మాత్రమే
లోతుగా తీసేసుకొని రౌండ్ కట్ చేసుకోవాలి. నెక్ అనేది ఎక్కువ రావద్దు కదా, హై నెక్ ఉండడం కోసం ఓన్లీ 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఇది. ఫ్రంట్ అనేది మనకి మధ్యలో ఓపెన్ ఉంటుంది కోట్ కాబట్టి ఇలా స్ట్రైట్ కట్గా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒరిజినల్ పీస్ మనము కట్ చేసుకోవాలి. సేమ్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టేసి ఒరిజినల్ కట్ చేసుకోవాలి. ఇది 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. 7 ఇయర్స్ బేబీకి 80 సెంటీమీటర్స్ క్లాత్ అనేది ఈ కోట్కి కరెక్ట్గా సరిపోతుంది. మనం ముందుగా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దానికి సరిపడేలాగా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ని పెట్టేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే మనం తర్వాత జాయింటింగ్ చేసేటప్పుడు తేడాలు రాకుండా, జాయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మొత్తము కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు క్లాత్ ఒరిజినల్ క్లాత్ పైన డిజైన్ ఏ విధంగా ఉందో చూసేసుకోవాలి, చూసుకొని కట్ చేసుకోవాలి. దీనిపైన ఫ్లవర్స్ ఉంటే అది ఒకేలాగా వచ్చేటట్టు పైకి చూసుకునేటట్టుగా క్లాత్ బ్యాక్ ఫ్రంట్ వేసుకొని చుట్టూ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫ్లవర్స్ ఒకే విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని లైనింగ్ని ఒరిజినల్ దానిపైన పెట్టేసుకొని ఈ విధంగా స్టార్టింగ్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. మనం చుట్టూ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, జాయింట్ చేసేటప్పుడు కూడా అదే విధంగా పెట్టేసుకొని లైనింగ్ని చుట్టూరుగా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం లైనింగ్ పైనుండి జాయింట్ చేసుకోవాలి. వన్ సైడ్ అయిపోయిన తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, దానిపైనుండి ఇలా రివర్స్లో వేసేసుకొని నీట్గా ఫోల్డింగ్స్ లేకుండా జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఈ కోట్ అనేది చాలా ఈజీ, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా తొందరగా అయిపోతుంది. ఈజీగా ఎవరికైనా కుట్టుకోవచ్చు. ఒక పార్ట్ అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు కింద లైనింగ్ అనేది నీట్గా ఉండేటట్టు చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని మనం లైనింగ్ ఎంత ఉందో దానంతా చుట్టూరుగా కట్ చేసుకోవాలి. షోల్డర్ అనేది 1/2 ఇంచ్ కిందకి డౌన్ చేసుకోవాలి మనం ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే మనకి హ్యాండ్స్ అనేవి ఉండవు కాబట్టి షోల్డర్ డౌన్ చేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర పైనకి ఇలా నిక్కకుండా ఉంటుంది. సో అందుకోసము షోల్డర్ అనేది 1/2 ఇంచ్
డౌన్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు. ఈ విధంగా మొత్తము లైనింగ్ మొత్తము నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ 2 జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ దానిపైన బ్యాక్ దానిపైన ఫ్రంట్ 2 సైడ్స్ ఉన్నాయి కదా మనకి, వాటిని కరెక్ట్గా పెట్టేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ అనేది 1/2 ఇంచ్ మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అదే 1/2 ఇంచ్తోని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి చుట్టూరుగా పైపింగ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ అనేది నేను ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానిపైన గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ క్లాత్ నేను పైపింగ్ కోసం యూజ్ చేస్తున్నా. ఈ విధంగా సేమ్ మ్యాచింగ్ గోల్డ్ పైపింగ్ తీసుకోవాలి. దీన్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకొని మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పీసెస్ గోల్డ్ ఇవి అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నుంచి కింద మనం 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుండి 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ముందు కట్ చేసేటప్పుడు, ఆ 1/2 ఇంచు వెడల్పుతోటి చుట్టూరుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ షోల్డర్స్ చుట్టూరుగా పైపింగ్ అనేది నీట్గా వేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ వేసుకున్న తర్వాత అలాగే ఆర్మ్ సైడ్ కూడా చంక రౌండ్ ఉంది కదా, దానికి కూడా మనకు స్లీవ్లెస్ కదా కోట్ అంటే, సో దీనికి కూడా పైపింగ్ అనేది నీట్గా వేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా వేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇలాగే వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత రివర్స్ సైడ్ నుంచి చిన్నగా మధ్యలో చిన్న ఖర్చు పెట్టుకోవాలి. ఇలా ఖర్చు పెట్టుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా కుట్టుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ మనం పైపింగ్ మొత్తం వేసినాం కదా, దాని చుట్టూ అదే విధంగా చిన్న ఖర్చు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని రివర్స్ సైడు ఉల్టా సైడు ఈ విధంగా కుట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా నెక్కి కూడా అక్కడ దూరంగా కొంచెం దూరంగా చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని కింది సైడ్ నుంచి
దానికి లోపల సైడ్కి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలి. దీనికి నేను కింది వైపుకి ఇది పైపింగ్ అనేది వేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు తర్వాత హైట్ తక్కువైనా కూడా విప్పుకోవడం కోసం అనేది నేను కట్ చేసేటప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను కదా, అందుకోసం అనేది నేను కిందికి పైపింగ్ వేయట్లేదు. ఒకవేళ మీరు కరెక్ట్ లెంత్ తీసుకుంటే కనుక కింద కూడా పైపింగ్ వేస్తే ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా నెక్ చుట్టూరుగా చేసుకొని ఇంకొక సైడ్ ఉంది కదా హ్యాండ్ చుట్టూరుగా సేమ్ చిన్న చిన్నగా ఖర్చు పెట్టేసుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ మొత్తం నీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్కి జాయింట్ వేసుకోవాలి. ఈ జాయింట్ వేసుకునే ముందుకు మనం కింది వైపుకు నేను 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టాను కదా, ఆ 2 ఇంచెస్ని ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. టూ ఇంచెస్ అనేది కింద మొత్తం మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని తర్వాత దానిపై నుంచి ఇంకొకసారి డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ 1 ఇంచ్ మనకి 2 ఇంచెస్ వస్తుంది కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ సైడు ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఫ్రంట్ అనేది మనకు షోల్డర్ను ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా పెట్టుకొని ఫ్రంట్ భాగము దానిపైన పెట్టేసుకొని బ్యాక్ది ఎంతవరకు ఉందో అంత మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటే సైడ్కు జాయింట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా బ్యాక్ది ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన ఫ్రంట్ది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ చివరిగా సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ మనం కటింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడు ప్లేట్స్ పెట్టుకోవాలి. మనం షోల్డర్ మధ్య భాగంన చూసుకొని ఒక 5 ఇంచెస్ వెడల్పుతో హైట్ తోటి మార్కింగ్ పెట్టేసుకొని 2 సైడ్స్ షోల్డర్ సూటిగా పెట్టేసుకొని ఈ విధంగా ప్లేట్స్ పెట్టేసుకోవాలి. ఓన్లీ ఇవి బ్యాక్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు బ్యాక్ అనేది షేప్ కరెక్ట్గా రావడం కోసము ఈ ప్లేట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చివరిగా సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. ముందు మనం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుండి కింద కూడా సేమ్ అదే విధంగా 1 ఇంచ్ తోటి స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానికి సైడ్కి ఓవర్లాక్ చేసేసుకొని
ఇప్పుడు మనకి కోట్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.